అనకాపల్లి జిల్లా లంకెలపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మరణించగా 7 తీవ్రంగా గాయపడ్డారు. కంటైనర్ లారీ అదుపు తప్పి ఒక కారు, ఒక జీపు, 4 బైక్లను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనకాపల్లి పట్టణానికి చెందిన కొడతాల అచ్చినాయుడు, అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన పచ్చికూర గాంధీగా గుర్తించారు. మరొక మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని వెంటనే అగనంపూడిలోని ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లంకెలపాలెం జంక్షన్, లంకెలపాలెం సిగ్నల్ ప్లీజ్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, లంకెలపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఒక మృతుని వివరాలు పూర్తిగా తెలిసాయా? అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద లారీ బేభత్సం సృష్టించినటువంటి ఘటనలో 3 అయితే మృతి చెందారు. ఇద్దరికి సంబంధించినటువంటి సమాచారం తెలిసింది. మరొకరికి సంబంధించిన వివరాలు అయితే తెలియలేదు. రాత్రి నుంచి కూడా పోలీసులు దీనికి సంబంధించి వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంటైనర్ లారీని, ఒక కారుని, ఒక జీపుని, 4 బైకుల్ని ఒక లారీ మొత్తం ఢీకొంటూ బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంఘటనా స్థలంలోనే 3 మృతి చెందారు. 7 గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాయపడినటువంటి వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకైతే మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి వాళ్ళు అనకాపల్లికి చెందినటువంటి అచ్చినాయుడు, అదేవిధంగా గాంధీ అనే ఇద్దరికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలిసాయి. ఇంకొకరికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. అతని దగ్గర ఏ విధమైనటువంటి ఐడెంటిటీ లేకపోవడంతో అతను గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మిగిలినటువంటి 7 కూడా అటు మెరుగైన వైద్యం కోసం అటు ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి, లంకెలపాలెం ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి కేజీహెచ్ కి అయితే తరలించి వాళ్ళకి ప్రభుత్వం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లారీ అనుకోకుండా ఒక్కసారిగా అదుపు తప్పి మొత్తం ఎదురుగా ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఢీకొంటూ బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలోనే సంఘటనా స్థలంలోనే ఈ 3 అయితే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. అక్కడ అసలు ఏం జరుగుతుందో అనేది తెలుసుకునే లోపే 3 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే డ్రైవర్ మధ్యమత్తులో ఈ విధంగా డ్రైవింగ్ చేయడం వల్ల, లేదా బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇది జరిగింది అనే దాని మీద కూడా అటు ఆర్టీ అధికారులు, అదేవిధంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఇది జరగడంతో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా సిటీ నుంచి అటు అనకాపల్లి వెళ్తున్నటువంటి వాళ్ళు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.